పౌరాణికులందరూ కూడా సౌనకాది మహర్షులను చూసి ఇట్లా అడుగుతున్నారట, ఓ మణివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగుచేటటువంటి వ్రతము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారట. ఆ వ్రతాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. కైలాసంలో పరమ కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిఘన ఖచ్చితంపై శిఖరం కలదట. కైలాసానికి వెళ్లాలంటే బ్రహ్మాండంగా వజ్ర వైఢూర్యాలతో కూడిన ఒక పర్వత శ్రేష్టము కలదు. ఆ పర్వత శ్రేష్టం మీద ఎవరు కొలువై ఉంటారు? సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉంటాడు ఆ పర్వత శిఖరం పైన. అది కైలాస పర్వతం. అక్కడ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా నమస్కరించి అడుగుతున్నట, అమ్మవారు ఓ పరమేశ్వర, దేవాదిదేవ, లోకమున స్త్రీలు ఏ వ్రతం ఆచరించినా సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారో, సంతానాన్ని పొంది సుఖంగా ఉంటారో అట్లాంటి వ్రతాన్ని తెలియవలసిందిగా అని చెప్పేసరని ఆ అమ్మవారు పరమేశ్వరుడు కలిగింది. అప్పుడు ఆ వ్రతాన్ని పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ మనోహరి, స్త్రీలకు సంతానం కలిగి సుఖముగా ఉండాలంటే సాక్షాత్ శ్రీ వరలక్ష్మి వ్రతం ఒకటి కలదు. ఆ వ్రత మహత్యం గురించి చెబుతున్నాడు, శ్రద్ధగా వినండి. ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అంటే, ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి ముందే వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయమని చెప్పేసరని పరమేశ్వరుడు చెప్పారు. చెప్పిన తర్వాత ఓ లోకారాధ్యాయుని, ఈ వరలక్ష్మి వ్రతము ఎట్లా ఆచరించవలేను? ఈ వ్రతాన్ని ఈశాన్య భాగంలో ఒక పీట వేసి, ఆ పీట మీద నూతన వస్త్రం పరిచి, ఆ వస్త్రం మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద ఆ వరలక్ష్మీదేవిని కలశం పెట్టి ఆవాహనం చేయాలి. ఆ వరలక్ష్మీదేవిని యథావిధిగా పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు అభిషేకం చేసి ఆ అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు అర్చన చేయాలి అమ్మవారికి. మనం ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత విఘ్నాధిపతి వినాయకుడు, ఆ వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. ఈ వ్రతాన్ని మగధ దేశంలో కూడిన ఒక పట్టణం కలదు. ఆ పట్టణ బంగారు ప్రాకారములతో కూడిన ఒక ఇల్లు కలదు. ఆ ఇంటి నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి తన భర్తను దేవుడితో భావన చేసి తన భర్తతో గొడవ పడకుండా తనకి ఉపచారములన్నీ కూడా చేసి పెడుతూ ఆ బ్రాహ్మణ స్త్రీ వనితామణి తన ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి కాలకృత్యమని నెరవేర్చుకొని శుచిగా ఉండి తన భర్తకు అత్తమామలకు అనేక విధముల సేవలు చేసి ఆ తర్వాత ఇంటి పనులన్నీ కూడా చేసుకొని అందరితో కూడా మితముగా భాషించుటూ, కోపడకుండా మితముగా భాషించుతూ ఉంటూ ఉంది ఆ మహాపతివ్రత ఆ అమ్మాయి. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన అమ్మాయి చారుమతికి ఒక రోజు నిద్రపోతూ ఉండగా స్వప్నంలో ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఓ చారుమతి, నేను నీకు స్వప్నమైతిని, నేను వరలక్ష్మీదేవిని, వచ్చే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వ్రతాన్ని చేస్తే కనుక నీవు కోరిన వరములు ఇవ్వగలను అని చెప్పేసరికి ఆ అమ్మవారు వరలక్ష్మి ఆ చారుమతికి స్వప్నంలో కనబడి చెప్పింది. చెప్పేసరికి ఆ చారుమతి ఏం చేసింది, నిజంగానే స్వప్నంలో కాకుండా నిజంగానే అమ్మవారికి అర్చన చేసినట్టుగా, ఆ అమ్మవారికి ప్రదక్షిణం చేసినట్టుగా, ఆ అమ్మవారికి పుష్పాలు సమర్పించినట్టుగా ఆ స్వప్నంలోనే ఆ అమ్మవారికి షోడశోపచార పూజలన్నీ కూడా నిర్వర్తించింది చారుమతి. ఆ అమ్మవారి పాదాలు కడిగినట్టుగా, అమ్మవారికి వస్త్రం ఇచ్చినట్టుగా, ఆ అమ్మవారికి గంధం రాసి బొట్టు పెట్టినట్టుగా అన్ని కూడా ఉపచారములన్నీ కూడా స్వప్నంలో ఆ అమ్మవారికి పూజ చేసింది చారుమతి. చేసేసరికి అప్పుడు ఆ అమ్మవారికి అంతా కూడా షోడశోపచార పూజలు చేసిన తర్వాత, నీవు నా వ్రతాన్ని కనుక ఆచరిస్తే కనుక నీవు కోరిన వరములు ఇవ్వగలను అని చెప్పేసరికి ఆ అమ్మవారు అంతరార్థమైపోయేసరికి అప్పుడు లేచి చూస్తే కనుక, ఓహో ఇదంతా నేను కలగంటిని కదా అనుకుంది ఆ చారుమతి. తర్వాత తెల్లవారగానే తన భర్తకి, తన అత్తమామలకు, తన స్నేహితులందరికీ కూడా ఈ అమ్మవారు ఇట్లా నాకు స్వప్నంలో కనపడింది అని చెప్పేసరని వాళ్ళందరికీ కూడా తెలియపరిచేసరికి అప్పుడు నమస్తే సర్వలోకానాం జననీ పుణ్యమూర్తయే శరణ్యే త్రిగజద్వందే విష్ణుపక్ష స్థలాలయ అని చెప్పేసరని ఆ తర్వాత వచ్చే శుక్రవారం నాడు, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆ అమ్మవారు జగజ్జనని అమ్మవారికి వ్రతాన్ని చేయాలని చెప్పేసరని వాళ్ళందరూ కూడా అనుకొని, చారుమతి స్నేహితురాలు అందరూ కూడా అనుకొని ఒక చోట కూర్చొని ఆ అమ్మవారికి ఈశాన్య భాగంలో ధాన్యరాశిగా పీఠం వేసి ఆ పీఠం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద అమ్మవారి కలశ స్థాపన చేశారు. కలశ స్థాపన చేసి యథావిధిగా భక్తి శ్రద్ధలతో చేతికి సూత్రములు ధరించి ఆ అమ్మవారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ వ్రతాన్ని చేశారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల అప్పుడు ఆ చారుమతి వాళ్ళందరూ కూడా వ్రతాన్ని చేసి ఆ అమ్మవారి ప్రదక్షిణం చేశారు. ఒక ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి గల్లు అని గద్దెలు ప్రసాదించి ఇంకొక మరి ప్రదక్షిణం చేశారు ఆ అమ్మవారికి.
ప్రదక్షిణ చేయగానే చేతికి హస్తములుగా దగదగా విడుచుతూ గాజులు ప్రసాదించింది అమ్మవారు. తర్వాత మూడో ప్రదక్షిణ ఆచరించగానే సర్వాలంకార భూషితులయ్యారు వాళ్ళందరూ కూడా. సర్వాలంకార భూషితులై ఆ అమ్మవారి సర్వాలంకార భూషితులయ్యారు వాళ్ళందరూ కూడా. అయిన తర్వాత అమ్మవారికి ఆ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసి అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఆ చారుమతి తన స్నేహితురాలు తన బంధువులు అందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తన భక్తులకు తన అత్తమామలకు అందరికీ కూడా అనేక విధముల సేవలు చేస్తూ అమ్మవారు అనుగ్రహాన్ని పొంది అప్పటి నుంచి కూడా సుఖంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. प्रथमोऽध्याय समाप्तः ध्यायामि ध्यानं समर्पयामि नानाविधा हरिमलपत्र पुष्पाक्षतानि समर्पयामि वरलक्ष्मी देवतायै नमो नमः। सकलोपचार सर्वोपचार पूजां परिकल्पयामि। नम पूर्वगति मिलितरिका नगो नगो भवति जायमानो हनः केतुर्सुसामे चक्रे भागं देवेभ्यो विदधा यायं प्रचन्द्रमा स्थिरति